అండి నేను మైలవరం నియోజకవర్గం కొండపల్లి నుంచి వచ్చానండి. నేను మామూలుగా యాక్చువల్గా పేద కుటుంబం అండి. నాకు ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ ఏమి లేవండి. నాకు 3 పిల్లలండి. పెద్ద అమ్మాయి ఎంఎస్సీ బీఈడీ చేసిందండి. రెండో అమ్మాయి ఎంటెక్ చేసిందండి. బాబు బీకామ్ చేశాడండి. యాక్చువల్గా నేను ఇంత చదువులు చదివించే స్తోమత గల్లోని కాదండి. మీరు నా ఫోన్ నెంబర్ తీసుకొని మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా యాజిటీజ్గా చెప్తున్నానండి. నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో 4-5 లక్షలు అప్పు పడ్డానండి పిల్లల చదువుల కోసం. ఎందుకంటే అప్పుడు బీటెక్ చేస్తుంది అమ్మాయి. ఆయన పీరియడ్ మొత్తం బీటెక్ చేసింది. కాలేజీ ఫీజు మైలవరం లెక్కిరెడ్డి బాలరెడ్డిలో చేసిందండి అమ్మాయి. నెలకి సంవత్సరానికి 75,000 అండి కాలేజీ ఫీజు. చంద్రబాబు నాయుడు గారు 30,000 వేశారండి. పైన 45,000. ఆ చొప్పున 4 సంవత్సరాల్లో 1,80,000 అయ్యే కనపడుతున్నాయి కదా సార్. తర్వాత ఆ పీరియడ్లో చదువు అయిపోయిందండి అమ్మాయి. తర్వాత ఎంటెక్ వెళ్ళిపోయిందండి. రూపాయి ఖర్చు పెట్టలేదండి. ఆ మహానుభావుడి పుణ్యం అంట. ఆయన నేను పొగట్లేదు సార్, యాజిటీజ్గా ఉన్న వాస్తవం సార్ అది. అమ్మాయి ఎంఎస్సీ బీఈడీ చేసిందండి. కొంత చదివేమో ఆయన హయాంలో అయింది. ఆయన హయాంలో చదివించేటప్పుడు పడ్డ అప్పులు తర్వాత నెక్స్ట్ ఈయన వచ్చిన తర్వాత మా మిసెస్ 45 ఇయర్స్ అబోవ్ అండి. ఆ అమ్మాయికి చేయితో డబ్బులు వచ్చినాయండి. ఇప్పుడు ఈ 4వ తప్ప కూడా వేశారండి. ప్రాపర్గా మొత్తం 75,000 అండి. తర్వాత గ్రూప్లో 90,000 వచ్చినాయండి మా మిసెస్కి. 90,000 రావటం, ఈ యొక్క 75,000 రావటం, తర్వాత ఈ ఎకనామికల్ గా సపోర్ట్ చేయటం వల్ల సార్ అందరూ అంటే ఉచితాలు ఇస్తారంటారు సార్. నాలాంటి పేదవాడికి ఏదో ఒక రూపాన ఆర్థికంగా బలోపేతం చేస్తే నా కుటుంబం ఇవాళ నిలబడిందండి. ఇవాళ మా మిసెస్ కొట్టు పెట్టుకుందండి. కిల్లా రోడ్లో, కొండపల్లి కిల్లా రోడ్ ఏరియాలో షాప్ పెట్టుకుందండి. ఆ అమ్మాయి కూడా నెలసరికి యావరేజ్ లక్షలన్నీ అంటలేదు. 10,000 సంపాదించినా ఇంటి ఖర్చులు అయిపోతాయి సార్. నేను డైలీ వేస్తానండి, హెచ్పీలో వేస్తానండి కాంట్రాక్ట్ దగ్గర. రోజువారీ కూలీ సార్ నేను. మరి మా బాబు ఇవాళ బైజూస్లో హైదరాబాద్లో చేస్తున్నాడండి. ఇప్పుడు మా అమ్మాయి ఇప్పుడు డిఎస్పీ నోటిఫికేషన్ పడింది కదా సార్. మా అమ్మాయి దానికి ప్రిపేర్ అవుతుందండి. టెట్ రాసిందండి మొన్న. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ అదృష్టం ఏంటో తెలుసా సార్, చాలామంది టెట్ రాసిన వాళ్ళు సంవత్సరాల తరబడి ఉంటారు సార్. మీకు తెలిసిన విషయమే. కొత్తగా టెట్ ప్లస్ డిఎస్పీ 2 కలిసి వచ్చేటట్టు ఆ మహానుభావుడు ఈ సంవత్సరం బీఈడీ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అర్హులు అని చెప్పి టెట్ ఎగ్జామ్ పెట్టి, ఆ టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత 14వ తారీఖు రిజల్ట్ సార్. క్వాలిఫై అయిన తర్వాత వెంటనే డిఎస్పీ కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుందండి మా అమ్మాయి. సార్ ఈ విధంగా సార్ ఎక్కువ పొగట్టం కాదులే కదా సార్. నేను ఇవాళ ఉండగలిగాను అంటే సార్ కట్టిగే పేదవాళ్ళం ఆ వాడకొట్లో ఎవరో ఒకళ్ళు ఒక 5,000 10,000 అప్పిచ్చే పరిస్థితులు లేవు సార్ ఇవాళ. ఇంకా ఎవరు సార్ మమ్మల్ని ఆదుకునేది? ఉచితం అంటారు. ఇప్పుడు నాకు ఉచితం ఇవ్వటం తప్పు అంటారా సార్? లేదా మా కుటుంబం మొత్తం పాయిజన్ చనిపోవాలి సార్? ఆర్థిక ఇబ్బంది పడలేక ఎంతమంది చచ్చిపోలేదు సార్? రైతులు ఆర్థిక ఇబ్బంది పడే కదా సార్ రైతులంతా చనిపోయింది. వాస్తవంగా అంతే కదా సార్. నేను కూడా ఈ ఆర్థిక ఇబ్బందులు పడలేక ఈ పిల్లల్ని పెళ్లిళ్ళు చేయలేక సూసైడ్ చేసుకోవాలి సార్. అందరూ ఉచితం ఎవరు సార్? నాలాంటి కట్టిగా పేదవాడికి ఉచితం అనేది అది ఒక ఆర్థిక భరోసా సార్. నేను ఇవాళ నిలబడి ఎక్కడ కొండపల్లి సార్, కొండపల్లి ఎక్కడ నాకు 1000 రూపాయలు ఖర్చు అయినాయి. అందరూ 500 ఇచ్చారు, 200 ఇచ్చారు, 300 ఇచ్చారు. ఎవరు సార్? నేను నా కొడుకు స్వతహాగా మేము బైక్ వేసుకొని 12 గంటలకు బయలుదేరాం సార్. ఇక్కడికి చేరుకున్నాం. నేను ఆ మహానుభావుని ఎంతో లబ్ధి పొందాను. ఆ మహానుభావుని కల్లారా చూడాలని వచ్చాను సార్ నేను. సార్ ఉచితం అనేది సార్ నాలాంటి పేదవాడికి చాలా అవసరం సార్. లేకపోతే మేము బతకలేము సార్. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో సంపాదించిన వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. మేము 700 ఇస్తారు సార్. 700 తీసుకొస్తే పాలకే 100 రూపాయలు అయిపోతుంది సార్. ఆ లెక్క ప్రకారం ఎంత ఖర్చు అవుతుందో కుటుంబానికి ఒకసారి ఆలోచించండి సార్. 2,500 రెంట్ కడుతున్నారు ఇంటికి. తర్వాత పాల బిల్లు కానీ కరెంటు బిల్లు కానీ ఇవన్నీ ఇప్పుడు నేను మానవమానంగా ఉన్నాయండి. ఒకళ్ళ దగ్గరికి చెయ్యి చాచి అప్పడగలేను. పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేకపోతే వాడకట్టంతా ఇవాళ ఎలా ఉందంటే వాతావరణం ఏంటి వాడి పిల్లలు పెళ్లి చేయలేదంటారు. ఇలాంటి అవమానాలు ఎదుర్కొని మేము సూసైడ్ చేసుకోవాలా సార్? మేము చేసుకోం సార్. జగన్ గారు నాకు ఆర్థిక భరోసా కల్పించారు. ఇది అల్లా మీద ప్రమాణం చేసి పొగట్లే సార్. బీసీగా నేను రంజాన్ నెల రేపు నుంచే స్టార్టింగ్ సార్. నేను అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ లబ్ధి నేను పొందాను. ఎవరికైనా అనుమానం ఉంటే నేను నెంబర్ ఇస్తాను. కిల్లా రోడ్లో కిరాణా షాప్ సుబాని అంటారండి. నన్ను వచ్చి 5th సచివాలయం ఎదురుగా పెట్టుకున్నాను సార్ షాపు. వచ్చి చూడండి నేను ఎలాంటి కట్టిక పేదరికం అనిపించానో సార్. 5గురు ఒక రోజు భోజనం చేయడానికి
సంవత్సరానికి 20 రూపాయలు ఉండే ఇంట్లో 20 రూపాయలు బియ్యంతో 5గురు తిన్నా సార్. ప్రమాణపడితే నా బిడ్డలు సాక్షిగా చదువుతున్నారు సార్. చచ్చిపోతా జగన్ గారు గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. మానవాడు గెలవాలి సార్, లేదు మేము చచ్చిపోతాం సార్. పేదలు సార్ చచ్చిపోతాం సార్. అమ్మ ఒళ్ళు కానివ్వండి, రకరకాల మా ఫ్యామిలీ 7 అన్నదమ్ములు సార్. అయ్యా 7 అన్నదమ్ములు. నేను చంద్రబాబు నాయుడు విమర్శించట్లా, కానీ ఆయన హయాంలో నేను తీవ్రంగా నష్టపోయాను. ఫీజు రీయింబర్స్ 30,000 వేశాడు, 30,000 వేశాడు. 1,80,000 అప్పు పడ్డా. 2 సెంట్లు ఇళ్ల స్థలం ఉంది, అమ్మి అప్పులు కట్టాయండి. నేను ఇలా అద్దెకుంటున్నాను సార్, అద్దెకుంటున్నాను. దయచేసి పిల్లలు చదవాలన్నా, నాలాంటి గట్టిగా పేదవాడు కాస్తో కూస్తో ఈ భూమి మీద బ్రతకాలన్నా ఖచ్చితంగా జగన్ గారు అవసరం అండి. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నానండి. నేను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విమర్శించట్లేదండి. వాళ్ళ వల్ల ఉపయోగం లేదని నేను నా ఓటు మార్చి వైసీపీ వేశాను. నా నమ్మకం నిజమైంది. నేను ఇలా బతుకున్నాను సార్.